హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం ఒక ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఈ ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ ఇది నేను కొద్ది రోజులుగా గమనిస్తున్నాను, చూస్తున్నాను. అంటే మంచి సిగ్నల్స్ ఇస్తుంది. సో నాకు బెటర్ అనిపించింది కాబట్టి నేను ఇది మీ దాకా షేర్ చేస్తున్నాను. అలాగే ప్లీజ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ స్ట్రాటజీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, ఓకే, అది ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇలా ఇండికేటర్ వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి, ఈ త్రీ సెటప్స్ పెట్టాం, 3 ఇండికేటర్స్ పెట్టాం. 3 ఇండికేటర్స్లో ఈ ఎలాంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బై సెల్ సిగ్నల్ చూపిస్తుంది. సరే, ఇది అక్యురేటివ్గా చూపిస్తుందా లేదా అనే దానికి అంటే ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, ఇది వస్తుందా లేదా అంటే మీరు కొంచెం ప్రాక్టికల్గా సిస్టమ్ ఉండి ప్లస్ మొబైల్లో ట్రేడ్ చేయడం కానీ, లేదంటే డ్యూయల్ స్క్రీన్ ఉన్న వారికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఒకసారి గమనించండి, అంటే మొబైల్లో సేమ్ టైంలో పెట్టుకొని ట్రేడ్ చేయడము ప్లస్ ఈ సిగ్నల్ చూసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అంటే నా ఒపీనియన్. ప్లీజ్ ఇంకా మీరు ఎలా చూస్తారనేది చూడండి. అంటే ఎందుకు అని అంటే మొబైల్లోని ఇండికేటర్స్ పెట్టుకొని మొబైల్లోనే ట్రేడ్ చేయాలంటే మనం బ్రోకర్ యాప్లు చేస్తూ ఉంటాం కదా. సో దానికి ఎందుకంటే ఈ క్యాండిల్స్ అనేటివి మనకు రెగ్యులర్ క్యాండిల్స్ లాగా మూవ్ అవ్వదండి. ప్రైస్ అనేది రెగ్యులర్ క్యాండిల్స్ లాగా మూవ్మెంట్ కనబడదు, స్లోగా కనబడుతుంది. అంటే ఒకసారి సిగ్నల్ ఇచ్చిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకొని హోల్డ్ చేయొచ్చు. అది మాత్రం కొంచెం బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఇచ్చిన చిన్న చిన్న స్టాప్ లాస్ ఇస్తాం. హోల్డింగ్ మాత్రం బాగా ఉంటుంది ఈ లీనియర్ రిగ్రెషన్ క్యాండిల్స్ తోటి. ఇది ఇప్పుడు మన రెగ్యులర్ క్యాండిల్స్ పెట్టామనుకోండి, చూడండి సింపుల్గా ఇది రెగ్యులర్ క్యాండిల్స్. ఇక్కడ మీరు ఇక్కడ హైడ్ ఆప్షన్ ఉంది కదా, ఇదేమో ఇక్కడ చూడండి, గమనించండి. ఓకే, ఇది రెగ్యులర్ క్యాండిల్. లీనియర్ క్యాండిల్ పెడితే ఏమవుతుంది, ఇలా క్లైమ్ అవుతుంది. ఇది క్లోజ్ చేశారంటే ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో ఇండికేటర్ ఏంటి, ఫస్ట్ ఇండికేటర్ గురించి చూసుకుందాం. ఓకే, లీనియర్ రిగ్రెషన్ క్యాండిల్ అంటే ఇది వస్తుంది. ఓకే, ఫస్ట్ది. ఈ సెకండ్ కూడా యాడ్ చేసుకోండి, లీనియర్ రిగ్రెషన్ క్యాండిల్, లీనియర్ రిగ్రెషన్ స్లోప్ వర్షన్ 2. ఇవి రెండింటిని యాడ్ చేసుకోండి. ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఈ రెండింటిని ఇక్కడ ఇది ఒకటి యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూటీ బాట్ అలర్ట్ ఇది యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి క్లియర్గా, యూటీ బాట్ అలర్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూడింటి కాంబినేషన్ తోటి మనం ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక్కొక్క సెట్టింగ్స్ మీకు చెప్తాను. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, ఇది సెల్ సిగ్నల్ ఇచ్చింది క్యాండిల్. ఓకే, ఇక్కడ బ్లూ లైన్స్ అనేది ఇది సైడ్ వేస్ అవుతున్నప్పుడు ఒకసారి గమనించండి. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఇది ఏమవుతుంది అని అంటే మనకి ఇందులో బ్లాక్ అనేది ఒక మూవింగ్ యావరేజ్. ఇది ఎలా మూవ్ అవుతుందో ఇక్కడ ఈ హిస్టోగ్రామ్స్ లెవెల్ పైన అవుతుంది. ఈ మధ్యలో ఉన్నదాన్ని జీరో లైన్ అంటారు. ఇది జీరో లైన్. ఓకే, ఈ జీరో లైన్కి ఎప్పుడైతే బ్లూ లైన్ వచ్చిందో, ఇక్కడ హిస్టోగ్రామ్స్ బ్లూ కనబడ్డాయంటే సైడ్ వేస్ అవుతుందని అర్థం. ఇక్కడ నో ఎంట్రీ. ఈ బ్లూ ఉన్నదంటే మనకి సైడ్ వేస్, ఒకవేళ మనం ఒక ట్రేడ్లో ఉంటే దాన్ని హోల్డ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఓకే, ఇది మూవింగ్ యావరేజ్ పైన నుండి హిస్టోగ్రామ్స్ కింద ఉన్నాయంటే ఇంకా మనకు సెల్ సిగ్నల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇక్కడ సెల్ లింక్ ఇచ్చిందో ఈ లీనియర్ రిగ్రెషన్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. ఓకే, ఇదేమో యూటీ బాట్ సెల్ సిగ్నల్. ఇక్కడ చూడండి, యూటీ బాట్ యొక్క సెల్ సిగ్నల్. ఇదేమో ఇక్కడ మూవింగ్ యావరేజ్ ప్లస్ హిస్టోగ్రామ్స్ అనేది డౌన్లోకి వచ్చాయి, ఇంకా జీరో కిందకి ఇది రెడ్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడే ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చాం. ఈ పైన స్టాప్ లాస్ అంటే ఇది రెగ్యులర్ క్యాండిల్ లాగా కనబడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం రెగ్యులర్ క్యాండిల్ లాగా కనిపించదు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇదే రోజుది ఇది రెగ్యులర్ క్యాండిల్ పెట్టాం. ఈ లీనియర్ రిగ్రెషన్ క్యాండిల్స్ మనం ఆఫ్ చేసాం అనుకోండి. చూడండి, రెగ్యులర్ క్యాండిల్స్ ఏమో ఇలా వస్తాయి. దీనికి డిఫరెన్స్ చేసుకోండి ఒకసారి. పెట్టి మనం రెగ్యులర్ క్యాండిల్ క్లోజ్ చేసామంటే చూడండి కంటిన్యూ. అంటే మనకి ఈ అప్ డౌన్ మూమెంట్స్ ఇవన్నీ ఏంటి అనేటి కొంచెం తగ్గుతుంది. ఓకేనా, ఓకే, ఇది ఒక పాయింట్. ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, ఇది ఒకటి వైట్లో ఉంటుంది. మీకు ఇష్టమైన నచ్చిన కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇన్పుట్స్లోకి వెళ్ళి ఇది 11 పెట్టండి.
ఓకే, లీనియర్ రిగ్రెషన్ లెంత్ ఇది 11 పెట్టండి. ఓకే, రెండు 11 పెట్టండి స్మూతింగ్ లైన్. ఓకే, ఇది రెండు 11 పెట్టాను. ఇక్కడ పెట్టిన తర్వాత మనకు చూడండి ఇక్కడ ఒకసారి సెల్ సిగ్నల్ ఇచ్చింది, కానీ ఇక్కడ ఏమైంది, సెల్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఇందులో లోపలికి వచ్చింది మార్కెట్, ఈ మూవింగ్ యావరేజ్ లోపలికి ఉంది. సో ఇక్కడ నో ఎంట్రీ. కానీ మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది 0 లైన్ నుంచి క్రాస్ ఓవర్ అయిపోయింది. ఈ మూవింగ్ యావరేజ్ నుంచి పైన గ్రీన్ కలర్ హిస్టోగ్రామ్స్ అని వచ్చాయి. సో ఇది ఎంట్రీ. కానీ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫేక్ సిగ్నల్ లాగా ఉంటుంది. అదే మీరు ఇక్కడ చూడండి ఇది మూవింగ్ యావరేజ్ లోపలికి ఈ రెడ్స్ అనేటివి బై వచ్చాయి, రెడ్ లైన్ అనేటి హిస్టోగ్రామ్స్ అనేటివి లోపలికి వచ్చినాయి. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. కానీ ఇది సైడ్ వేస్ టు అప్ ట్రెండ్ మార్కెట్ మీరు ఇక్కడ చూసారంటే. ఓకే, ఇట్లా సైడ్ వేస్ టు అప్ ట్రెండ్ మనకి ఇది సిగ్నల్ ఇచ్చింది, ఇది లోపలికి ఉంది. సో ఇక్కడ నో ప్రాబ్లం. ఇది చూడండి ఇది సైడ్ వేస్ అవుతుంది, బ్లూ లైన్. ఈ బ్లూ లైన్స్ అనేవి లోపలికి వచ్చినాయి. లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే సెల్ సిగ్నల్ ఇస్తుందో మన ఎంట్రీ, ఎందుకంటే దీనికి లోపలికి ఉన్నది. ఓకే, రెడ్ అండ్ గ్రీన్ బ్లూ ఓన్లీ మనం బ్లూ చూసుకుంటున్నాం అంతే. ఇది చూడండి దీని పైకి క్యాండిల్స్ పైకి వెళ్ళిపోయినాయి, మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిపోయినాయి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. సో ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇట్లా మీరు ఒక్కొక్క ఎంట్రీని ప్లాన్ చేసుకోవాలి. ఇది ఇక్కడ చూడండి ఈ రెడ్ పడుతూ వచ్చినాయి, ఈ సైడ్ వేస్ అవుతుంది. సైడ్ వేస్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే బై సిగ్నల్ ఇచ్చిందో ఈ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, మనకి దీనిపైన క్రాస్ ఓవర్ ఇస్తుంది. సో ఇక్కడ కూడా మన కన్ఫర్మేషన్ ఇది లోపలికి వచ్చింది, క్యాండిల్స్ అనేవి లోపలికి వచ్చినాయి. ఓకే, హిస్టోగ్రామ్స్ లెవెల్స్ ఈ మూవింగ్ యావరేజ్ లోపలికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకు బై ఎంట్రీ. ఇక్కడ మనకి ఇమ్మీడియట్లీ మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ ఇచ్చింది. ఓకే, సెల్లింగ్ ఎంట్రీ ఇచ్చిందంటే మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఇక్కడ సెల్లింగ్ ఈ బైలో ఉన్నది మనం ఎగ్జిట్ అయిపోతాం. వెయిట్ చేసాం, మనకి ఎక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ ఈ రెండు కానీ ఆల్రెడీ ఒక మూమెంట్ అనేది ఇక్కడ జరిగింది. సో మీరు ఇక్కడ దీని కింద ఇస్తే దీనిపైనే మీరు స్టాప్ లాస్ పెట్టుకొని, ఇది 0 లెవెల్స్ కిందికే ఉన్నాయి కాబట్టి ఓకే, వెల్ అండ్ గుడ్. కొన్ని సందర్భాల్లో మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ ఇమీడియట్లీ బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఈ క్యాండిల్ నుంచి మనకు కిందికి రావట్లేదు, గమనించండి. దీన్ని బ్రేక్ చేసి రాలేదు, ఇది లోపలే ఉంది. సో ఇక్కడ ఇలాంటి టైంలో మాత్రం మీరు ఎంట్రీస్ తీసుకోవద్దు. ఇది ఫస్ట్ క్యాండిల్ కాబట్టి ఎంట్రీస్ తీసుకోవద్దు. నెక్స్ట్ మనకి ఫామ్ అయిన క్యాండిల్స్ తోటి కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ట్రేడ్ ఒకటి తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ సెల్ సిగ్నల్ ఎప్పుడైతే ఇచ్చిందో మీరు ఎగ్జిట్ అయిపోతారు. యూట్యూబ్ ఆర్ట్ అనేది ఈ లీనియర్ రిగ్రెషన్ స్లోప్ అనేది ఇది కంటిన్యూ అవుతుంది 0 లైన్ పైన దగ్గరే. కానీ ఇక్కడ మాత్రం మనకి సెల్ సిగ్నల్ ఉంది. సో ఇక్కడ నో ఎంట్రీ. ఇది చూడండి కంప్లీట్గా సైడ్ వేస్ అయిపోయింది. కానీ ఇక్కడ మళ్ళీ బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఇది ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ లోపలికి వచ్చిందో, క్యాండిల్ క్లోజ్ అవుతుందో, మీరు ఇక్కడ సెల్ సిగ్నల్ లాగానే ఈ ట్రేడ్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అయిపోతారు, చిన్న స్టాప్ లాస్ తోటి ఎగ్జిట్. కానీ రివర్సల్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత చూడండి కంటిన్యూ ఎంత ఫాలో అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ బాట్ యొక్క సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. యూట్యూబ్ బాట్లో కీ వాల్యూ 2 పెట్టండి, ATR పీరియడ్ వచ్చేసి 1 పెట్టండి, బార్ కలర్ వచ్చేసి తీసేయండి, ఇది బార్ కలర్ వచ్చి తీసేయండి, ఓన్లీ సెల్ బై సిగ్నల్స్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి కంప్లీట్గా సేమ్ టైంలో ఈ బ్లూ ఎక్కువ పడుతున్నాయనంటే అర్థమైంది ఇది సైడ్ వేస్ మార్కెట్. ఓన్లీ మనకి కన్ఫర్మేషన్ ఏంది, గ్రీన్ రెడ్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ హై అక్యురసీ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది బ్లూ రెడ్ ఇలా గ్రీను ఇలా వస్తుంటే ఇక్కడ నో ఎంట్రీ తీసుకున్నా. కానీ ఒకవేళ మీ డైరెక్షన్లో వెళ్ళకపోతే ఇమీడియట్లీ మీరు అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడమే. ఇక్కడ తీసుకున్నారు, ఒక చిన్న ఎంట్రీ దొరికింది, ఇది ఒక చిన్న మూమెంట్, మళ్ళీ ఇమీడియట్లీ బై వచ్చింది. సో ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది. ఓకే, ఇస్తే చిన్న స్టాప్ లాస్ ఇస్తారు, కానీ తీసుకునే ట్రేడ్ మాత్రం చూడండి. ఇక్కడ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మీరు తీసుకునే ట్రేడ్ మాత్రం ఎక్కువ మంచి ట్రేడ్ దొరుకుతుంది. సరే, ఇది నెక్స్ట్ డే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎప్పుడైనా హై బ్రేక్ అవగానే ఇంకా మనం తీసుకొని ట్రేడ్ హైగా హోల్డ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ కన్ఫర్మేషన్ లేదంటే ఇందులో ఇంకొక విషయం గమనించండి. ఇందులో ఈ లీనియర్ రిగ్రెషన్ క్యాండిల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇట్లా ఇన్సైడ్ క్యాండిల్ పడ్డ తర్వాత కూడా ఎంట్రీస్ దొరుకుతున్నాయి, కానీ అది మన రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ డైరెక్షన్ చేంజ్ అయినప్పుడే ఇట్లా అన్డిసిషన్ క్యాండిల్ పడి ఒక గ్రీన్ ఫామ్ అయిన తర్వాత ఒక రెడ్ చేంజ్ అయిపోయి ఇంకొకటి కంటిన్యూస్లో రెడ్ వస్తే కూడా అలా కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే ఇవి సిగ్నల్స్ ఇవ్వడం కాకుండా అలా కూడా ట్రేడ్ తీసుకోవచ్చు.
ఒక గ్రీన్ ఫార్మినేషన్ తర్వాత ఆ గ్రీన్ అనేది బ్రేక్ చేసి రెడ్ ఫామ్ అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ వేస్ గ్రీన్ రెడ్ ఇది అన్ని డోజీ క్యాండిల్స్. సో ఇక్కడ నో ఎంట్రీ. ఇది ఎప్పుడైతే మనకు సిగ్నల్ ఇచ్చిందో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, మీకు ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది. సో ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఇది జీరో లైన్ కొంచెం థిక్ పెట్టాను, లీనియర్ అగ్రిగేషన్ స్లోప్ అనేది ఇవన్నీ కొంచెం థిక్నెస్ పెంచాను. ఓకే, ఇది యావరేజ్ స్లోప్ అనేది బ్లాక్ చేశాను, మీరు కూడా అలా చేసుకోండి. ఇందులో ఉన్న సెట్టింగ్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ కర్వ్ 50, స్లోప్ 5, ఇది సిగ్నల్ లెంత్ వచ్చేసి 13, ఇదేం చేంజ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు మూడింటి సెట్టింగ్స్ అర్థమైపోయింది కదా. మూడింటి సెట్టింగ్స్ మీకు ఇది 11 పెట్టుకోవాలి. యూటీ బాట్లో వచ్చేసి 2 and 1 స్టైల్స్లో ఇవి తీసేయండి. ఇక్కడ యూట్యూబర్లో మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇందులో ఈ ప్లాట్ అనేది కలర్ చేంజ్ ఉంటుంది, ఇది మీకు ఇష్టం వచ్చిన కలర్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది వైట్లో ఉంటుంది, వైట్లో ఉంటే కనబడదు. మీ స్క్రీన్ బ్లాక్ ఉంటే వైట్లో పెట్టుకుంటే ఏం కాదు, లేదంటే చేంజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో వచ్చే మాత్రం మీకు లాంగ్ ట్రేడ్ మాత్రం చాలా బాగా దొరుకుతుంది. లాంగ్ ట్రేడ్ వచ్చినప్పుడు మాత్రం హాయిగా హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, ఇక్కడ మీరు సెల్లర్స్ అయ్యారనుకోండి, సెల్లర్స్ అవుతే ఏమవుతుందనంటే ఇది ఎప్పుడైతే సెల్ సిగ్నల్ ఇస్తుందో ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే లైక్ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ ఏం చేస్తారు మీరు సిఈ సెల్ చేయండి. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది అంటే మీరు ఇక్కడ పిఈ సెల్ చేయండి. ఇంకా మీకు మంచి ట్రేడ్స్ దొరుకుతాయి. ఓకే, బయర్స్ కంటే మనకి ఒకటిసారి మూమెంట్ రావాలి కదా, మూమెంట్ రాకుండా ఇలా మూమెంట్ కంటిన్యూ వస్తే ఓకే, మూమెంట్ రాకుండా సెల్లర్స్కి అయితే ఆపోజిట్ వేలో సెల్ చేసుకొని ఆ పాయింట్లో మీకు ట్రేడ్ రాంగ్ అయినా కూడా అది రివర్సల్ అయ్యేంత వరకు అన్ని పాయింట్స్ ఏం లాస్ అవ్వదు. ఇది చూడండి, ఈ బ్లూ ఉన్నది ఇదంతా సైడ్ వేస్, ఇక్కడ రెడ్ ఫామ్ అయింది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ చిన్న ఎంట్రీ, కానీ మనకి ఇక్కడ రెగ్యులేషన్ క్యాండిల్ చూడండి, ఇది కంటిన్యూ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే బై సిగ్నల్ ఇచ్చిందో ఇక్కడ ఇది మూమెంట్ కూడా ఇది పైకి వెళ్తుంది, ఇది లోపలికి వచ్చాయి, ఇన్సైడ్ వచ్చినాయి. ఇక్కడ చూడండి ఇన్సైడ్ వచ్చినాయి, ఇన్సైడ్ వచ్చినా అంటే సెల్లింగ్, ఇక్కడ ఇన్సైడ్ వచ్చినా అంటే బై. ఓకేనా, ఇది గ్రీన్. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎప్పుడైతే ఇన్సైడ్కి వచ్చిందో లోపలికి వస్తున్నాయో హిస్టోగ్రామ్స్ లెవెల్స్ అనేది లోపలికి వస్తున్నాయి కదా, సో ఇక్కడ ఆల్రెడీ మనకు సెల్ సిగ్నల్ ఉంది, సో క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది. అంటే మంచి ట్రెండ్ దొరికినప్పుడు మాత్రం మీరు ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు సెల్ బై సిగ్నల్స్ తోటి, ప్లస్ ఈ లీనియర్ క్యాండిల్ తోటి చేంజ్ అయినంత వరకు, కలర్ చేంజ్ అయినంత వరకు మీరు అలా కంటిన్యూ ట్రేడ్ని హోల్డ్ చేసుకుంటూ, ఇలా కంటిన్యూ ట్రేడ్ని హోల్డ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. చాలా బాగుంది. వాడి చూడండి, వాడక ముందు ఒకసారి కొంచెం లైవ్లో టెస్ట్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఏంటి కన్ఫ్యూజన్ అంటే మనకి లీనియర్ క్యాండిల్ అనేది మూమెంట్ అనేది రెగ్యులర్ క్యాండిల్ లాగా మాత్రం లైవ్లో చూపించదు, చాలా స్లోగా కనబడుతుంది. అసలు క్యాండిల్ మూవ్ అవుతుందా లేదా అనే అలాగా ఉంటుంది. కొంచెం దీన్ని ప్రాక్టికల్గా మీకు అలవాటు చేసుకునేంత వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొకటి, మీకు ఇక్కడ లీనియర్ క్యాండిల్ వాడాలి, ఇది వాడద్దు అనుకుంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఈ రెండు క్లోజ్ చేసేయండి, రెగ్యులర్ క్యాండిల్ పెట్టుకోండి. మీకు ఒకవేళ ఈ క్యాండిల్స్ని చూసి ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇలా పెట్టుకోండి. ఇది సెల్ సిగ్నల్ బై సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఈ మూవింగ్ యావరేజ్ అనేది కంప్లీట్గా మీకు అలాగే ఉంటుంది. ఇలా కూడా మీరు పెట్టుకొని చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రెగ్యులర్ క్యాండిల్నే చూడాలి, ఇది నేను చూడలేను అనుకుంటే ఇలా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ స్ట్రాటజీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఆయన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోకి. ఓకేనా, ఇంకా ఇలాంటి మీకు మంచి కంటెంట్ రావాలి అని అనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.